హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒక రామచిలుక ఈ తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి తండ్రి మానవులకు ఉపయోగపడే ఒక 10 వాక్యాలు చెప్పండి అని అడిగిందంటండి. అప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామి ఈ విధంగా సమాధానం చెప్పాడంట. మనుషులు వ్యర్థమైన మాటలలో వృధా చేయకుండా మౌనంగా ధ్యానం చేయండిలే. మానవుల శక్తిని సమీకరించి ఆధ్యాత్మిక శక్తి జనక యంత్రంగా మనుషులు మారాలి. ఇక మనుషులకు కావలసినవి ఇనుప కండలు, ఉక్కు నరాలు, వాళ్ళ లోపల ఉన్న వజ్రాయుధ నమాయమైన మనస్సు, బలం, పౌరుషం, క్షాత్రవీర్యం, బ్రహ్మతేజం ఇవే వాళ్ళకు కావలసినవి. ఏ మనిషి అయితే బాహ్య ప్రపంచాన్ని జయించడం ఘనకార్యమే అవుతుందో కానీ అంతఃప్రపంచాన్ని వశం చేసుకోవడం విరోచితమైన పని అని గ్రహించాలి. కార్యాచరణ మంచిదే కానీ దానికి మూలం ఆలోచన. కాబట్టి బుద్ధిని ఉన్నత విషయాలతో, అద్భుతమైన ఆదర్శాలతో నింపుకోవాలి. రేయిబవళ్ళు వాటిని స్మరించాలి. అప్పుడే అద్భుతాలను సాధించగలరు మానవులు అని చిలుకకు వివరిస్తుండు తండ్రి. ఇక మనుషులు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులమని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులవుతారు. బేరి నాదంతో లోకమంతటా మనుషులు చాటండి. మీలో ఉన్న ఏ పాపము లేదు, దైన్యము లేదు. మానవులు అనంత శక్తి సంపన్నులు. కాబట్టి మానవులందరూ మేలుకోవాలి. మేలుకొని తమలో ఉన్న దివ్యత్యాన్ని, ఆ దివ్య తేజస్సును పొంది మన సనాతన ధర్మాన్ని ప్రపంచంలో చాటి చెప్పాలి అని ఆ చిలుకకు చాలా చక్కగా వివరిస్తున్నట్టండి వెంకటేశ్వర స్వామి. ఆ తండ్రి చెప్తుంటే ఆ చిలుక అలా వింటూ ఉంటుందంట. మనిషిలో ఎలా ఉండాలంటే కాదు కాదు నాకు చేత కాదు అని ఎన్నడూ అనవద్దు. ఎందుకంటే వాళ్ళు అనంతులు. వాళ్ళ స్వభావంతో పోల్చితే దేశకాలాలన్నీ అల్పమై తోస్తాయి. కాబట్టి మనుషులు సర్వశక్తి సంపన్నులు. దేనిని చేపట్టితే దానిని సాధించగలరు. విశ్వాసం విశ్వాసం ఆత్మవిశ్వాసం, నాపై విశ్వాసం ఉంచాలి. ఎవరైతే మన సనాతన ధర్మంపై పూర్తి విశ్వాసంతో ఉంటారో వారందరూ ఖచ్చితంగా అభివృద్ధి చెందడానికి మొదట మనసుపై, తర్వాత భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండాలి. తమ విశ్వాసం లేని వారికి భగవంతునిపై విశ్వాసం కలగడం వల్ల కూడా వ్యర్థం. కాబట్టి తనపై తన విశ్వాసం కలిగి ఉండి భగవంతుని తన మనసులో నింపుకోవాలి. అప్పుడే జరిగే అద్భుతాలను ఆ మనుషులు గ్రహిస్తారు. ఇంకొకటి చెప్తాను చూడు చిలక. పురాణాల్లో పేర్కొన్న ముక్కోటి దేవతలపై మానవులకు విశ్వాసం ఉన్నప్పటికీ వారిపై వారికి విశ్వాసం లేకపోతే వారికి ముక్తి కలగదు. ఆత్మవిశ్వాసంతో ధీరుడివై నిలబడి అదే మనకిప్పుడు కావాల్సిందని వాళ్ళు గ్రహించాలి. చివరగా ఒక వాక్యం చెప్పి ముగిస్తున్నాను. పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్కరోజులో దేన్ని సాధించలేరు అని గ్రహించుకోండి. ఈ మానవులంతా పరాజయమే ఎరుగని దృఢ సంకల్పాలు, ధీర హృదయాలు నాకు కావాల్సింది. వారు మాత్రమే మన సనాతన ధర్మాన్ని ముందరికి తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి సనాతన ధర్మాన్ని చాటి చెప్పే బాధ్యత యువతరానికి, హిందువులకు అందరికీ ఉంది. కాబట్టి తమ మనసులో ఉన్న ఆ భగవంతుని ఫస్ట్ విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో పూజించి తద్వారా మీ కర్తవ్యాలను నెరవేర్చాలి అని ఆ భగవంతుడు మానవులకు చిలుక రూపంలో వివరించాడంటండి. చూసారు కదండి, ఇది మా ఛానల్. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.